హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విద్యా సంస్కరణల యొక్క పరిస్థితిని వివరిస్తూ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా సంస్కరణలు ఈ యొక్క రాష్ట్రంలోని విద్యార్థులకు ఏ మేరకు ఉపయోగకరంగా ఉంటున్నాయి, అట్ ద సేమ్ టైం ఉపాధ్యాయులకు ఏ మేరకు ఇవి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అంతేకాకుండా ఎవరైతే టీచర్ వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నటువంటి అభ్యర్థులకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతుంది ఈ యొక్క సంస్కరణల వల్ల? సో, ఇవి డీఎస్సీ నోటిఫికేషన్‌లో వెలువడబోయేటువంటి వేకెన్సీస్ మీద ఏమైనా ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయా? దీనివల్ల పాజిటివ్స్ ఉంటున్నాయా? నెగెటివ్స్ ఉంటున్నాయా? అన్న విషయాల్ని నేను డిస్కస్ చేస్తూ, అదే సమయంలో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేసినటువంటి వార్షిక విద్యా నివేదికను ఇందులో ప్రస్తావించడం జరిగింది. సో, ఈ దేశవ్యాప్తంగా వార్షిక విద్యా నివేదికలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఆంధ్రప్రదేశ్ గురించి వారు వెల్లడించడం జరిగింది. సో, ఆ ముఖ్యమైన విషయాలు ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నటువంటి అభ్యర్థులకు, లేకుంటే డీఎస్సీ నోటిఫికేషన్‌లో వెలువడేటువంటి వేకెన్సీస్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందన్నటువంటిది ఆ నివేదికలోని అంశాలను కూడా నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో, ఫ్రెండ్స్, అవన్నీ నేను ఇక్కడ కూలంకుషంగా డిస్కస్ చేసే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. And friends, I request you all, please like my videos, share my videos, and I request you that please subscribe my channel. And you also recommend this channel to your friends, those who are preparing for DSC and TET examinations. In addition to that, all competitive exams, because I am preparing the videos keeping in mind all the competitive exams. But more importance given to DSC and TET exam. So you can watch my channel and keep watching for latest updates. Thank you so much. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం తీసుకున్నటువంటి విద్యా సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది అన్నటువంటి ఒక వార్తలు మనము చూస్తూ ఉన్నాం. అయితే స్వతహాగా గవర్నమెంట్ పర్యవేక్షణలో ఉంటున్నటువంటి వార్షిక విద్యా స్థితి నివేదిక ASER 2021 కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించింది. ఆ వార్షిక విద్యా స్థితి నివేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏం చెప్పింది అన్నటువంటి విషయాల్ని ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల నమోదు సంఖ్య 2018 తర్వాత ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క వార్షిక విద్యాస్థితి నివేదిక క్లియర్గా వెల్లడించడం జరిగింది. సో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నటువంటి విద్యా సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, మొదటగా వాళ్ళు చేసినటువంటి పని స్కూల్స్ని కేటగరైజ్ చేయడము, శాటిలైట్ స్కూల్స్ అని, ఫౌండేషన్ స్కూల్స్ అని, హై స్కూల్స్ అని. సో, అవన్నీ పక్కన పెడితే మెయిన్ కేటగిరీగా మనం ఆలోచించే విషయాలు ఏంటంటే ఫౌండేషన్ స్కూల్స్, హై స్కూల్స్. సో, 1వ తరగతి 2వ తరగతుల్ని ఆ యొక్క ఫౌండేషన్ స్కూల్స్లో యాడ్ చేయడం జరిగింది. 3, 4, 5 తరగతుల్ని తీసుకొచ్చి హై స్కూల్లో యాడ్ చేయడం జరిగింది. అయితే దానితో పాటు ఈ యొక్క గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాలు, అమ్మఒడి అయితే ఏమి, విద్యా దీవెన అయితే ఏమి, ఇలాంటి కొన్ని పథకాలు అటు తల్లిదండ్రులకు, ఇటు విద్యార్థులకు సో మేలు చేకూరే విధంగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు చేర్పించడం జరుగుతుంది. 1వ కారణం. 2వ కారణం వచ్చేసి ఈ యొక్క తీసుకున్నటువంటి విద్యా సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలో ఉంటున్నటువంటి మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. తర్వాత 3వది వచ్చేసి ఈ యొక్క బాలికలకు ఈ యొక్క ప్రభుత్వం నుంచి కొంత శానిటరీ ప్యాడ్స్ విషయంలో అయితేమి, టాయిలెట్స్ విషయంలో అయితేమి,
కొంత శ్రద్ధ తీసుకొని వాటిని ఆధునీకరించడం వల్ల పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్‌కి పంపించడానికి ఎంతగానో ఆసక్తి చూపుతున్నటువంటిగా మనకు అర్థమవుతా ఉంది. సో, ఈ అన్ని కారణాలను బట్టి ఇవన్నీ విద్యా సంస్కరణలో భాగమే. సో, ఈ సంస్కరణలో భాగాన్ని పట్టి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు ఈ యొక్క 2 సంవత్సరాలలో 3,00,000 పైచిలుకు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్‌లో నుంచి గవర్నమెంట్ స్కూల్స్‌లోకి చేరడం జరిగింది. సో, అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే, ఈ యొక్క 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విద్యార్థులకే ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారన్నటువంటిది వాస్తవం. 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఆ యొక్క నోటిఫికేషన్ వెలువడిన టయానికే అవి ఫిలప్ చేసిన టయానికి 15,000 ఉపాధ్యాయుల పోస్టులు అలాగే ఖాళీగా ఉండినాయి. తర్వాత 2018 తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. సో, ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపు సంవత్సరానికి 6,000 మంది ఉపాధ్యాయుల చొప్పున 3 సంవత్సరాల కాలంలో 18,000 మంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అయ్యారు. సో, అక్కడ 18 నోటిఫికేషన్ తర్వాత యాక్చువల్‌గా ఉన్న ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య 15,000. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు 18,000. తర్వాత ఈ యొక్క 3,00,000 పైచిలుకు విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్‌లో చేరిన కారణంగా వీరికి బోధించడానికి తగినటువంటి టీచర్స్ రిక్రూట్ చేసుకోవడం అన్నది ఇంకొక యాస్పెక్ట్. సో, ఈ 3 యాస్పెక్ట్స్‌లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ తీసుకున్నటువంటి విద్యా సంస్కరణల ఫలితంగా చాలామంది ఉపాధ్యాయుల కొరత వెంటాడుతా ఉంది స్కూల్స్‌లో. సో, ఈ 3 కారణాలకు ఇంకొక కారణం ఏందంటే, ఈ యొక్క తీసుకున్న విద్యా సంస్కరణల ఫలితంగా 3, 4, 5 తరగతులకు ఒక్కొక్క సబ్జెక్ట్‌కు ఒక్కొక్క టీచరే బోధించాలన్నటువంటి నియమము పెట్టిన కారణంగా, ఈ యొక్క కావలసినటువంటి ఆ యొక్క ఉపాధ్యాయులు కావలసినంత సంఖ్యలో లేరు. సో, ఇది చాలా చాలా ఇబ్బందిగా పిల్లలకు ఉంటా ఉంది. సో, ఈ యొక్క 4 కారణాలు పట్టి చూస్తే టీచర్ల కొరత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉందన్నటువంటిది వాస్తవం. సో, నేనిప్పుడు చెప్పినట్టుగా 2018 డీఎస్సీ నోటిఫికేషన్ తర్వాత ఉన్న యాక్చువల్ ఖాళీలు 15,000. తర్వాత 3 సంవత్సరాల కాలంలో రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుల ఖాళీలు 18,000. అన్నీ నీకు 33,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 3,00,000 పైచిలుకు విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్‌లో చేరినటువంటి కారణంగా వారికి తగినటువంటి క్లాస్ రూమ్స్‌ను అకామిడేట్ చేయాలి. వాళ్ళకి సరిపడా ఉపాధ్యాయుల్ని అకామిడేట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ 3, 4, 5 తరగతులకి ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క టీచర్ బోధించే కారణంగా అక్కడ కూడా ఎక్కువ టీచర్స్ కావాల్సొస్తుంది. సో, దీన్ని బట్టి కరెక్ట్ వేకెన్సీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 35,000 పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా మనం ఒక అంచనాకు రావచ్చు. మరి ఇంత భారీ స్థాయిలో ఉపాధ్యాయుల కొరత ఉంటున్నప్పుడు, మరి చాలా మంచి సంస్కరణలు చేపట్టారు. మరి దానికి అనుగుణంగా ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ కూడా చేపడితే ఆ యొక్క సంస్కరణలకి ఫలితం ఉంటుంది. తర్వాత విద్య యొక్క నాణ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఆశించినంతగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు అంటే ఇదివరకే ప్రధానోపాధ్యాయుల సంఘము, టీచర్స్ ఉపాధ్యాయుల సంఘము, తర్వాత కొన్ని ఉద్యోగుల సంఘము వీళ్ళందరూ కొంత గవర్నమెంట్‌కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టీచర్స్‌ను త్వరగా రిక్రూట్ చేయండి. ఆలోపు వాలంటీర్స్‌నన్నా రిక్రూట్ చేయండి. ఈ విధమైనటువంటి ఒత్తిడి వస్తా ఉంది. గవర్నమెంట్ కూడా సానుకూలంగానే స్పందిస్తా ఉంది. సో, త్వరలోనే ఆ యొక్క డీఎస్సీ నోటిఫికేషను ఒక మెగా డీఎస్సీ, నాట్ సింపుల్ డీఎస్సీ, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఎంతైనా ఉంది. సో, మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి 4 అంశాలను బట్టి, అట్ ద సేమ్ టైమ్ మన వార్షిక విద్యా నివేదికను బట్టి కూడా మనము ఈ కన్క్లూజన్‌కు రావచ్చు.
కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ సో మీ యొక్క ఆ యొక్క ప్రిపరేషన్‌ని అలాగే కంటిన్యూ చేస్తూ మీ యొక్క కాన్ఫిడెన్స్‌ని లూజ్ కాకుండా మీ యొక్క ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేస్తూ మీ యొక్క డ్రీమ్ జాబ్ మీ కెరీర్‌గా ఎంచుకున్నటువంటి టీచర్స్ జాబ్‌ని మీరు పొందుకోవాలని నేను ఆశిస్తూ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. Keep studying and keep continue your preparation. I'll preparing the videos for updates of DSC notification and TET notification. So keep watching my channel for latest updates regarding DSC and TET notification. Thank you so much.